తెలంగాణలో ఉన్న ఆడపడుచులు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆడపడుచులకి ఎందుకు చెప్తున్నాయంటే అటు మొగలు కూడా ఈయన ముచ్చట ఇది, కానీ ముచ్చట చెప్పినాక మీకే అర్థమవుతుంది. మీరు బతుకమ్మ చీర కట్టుకొని దసరకు పోయిన వాళ్ళు ఓలాల్లో ఉన్నారా? బతుకమ్మ చీర కట్టుకొని బతుకమ్మ ఆట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పురు జర. ఎందుకు అడుగుతున్నా ఈ ముచ్చట అంటే, పల్నాడి రాజేందర్ అనే వ్యక్తి అంట, ఈయనదేదో ఉండే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థకు అధ్యక్షుడు అంట. ఈయన బతుకమ్మ చీరలకు అసలు ఎంత ఖర్చు అయింది ఏం కథ అని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకుంటే లెక్కలు చెప్పారు. ఎన్ని అయినాయి ఇప్పటివరకు అంటే కేవలం బతుకమ్మ చీరలకే 7 ఏళ్ళల్లో 2148 కోట్ల రూపాయలు ఖర్చు వచ్చిందట. మరి ఈ బతుకమ్మ చీరలు తీసుకొని ఏ ఒక్క ఆడపడుచు అయినా కానీ బతుకమ్మ ఆడపోవచ్చునా? లేక దసరకు ఈ బతుకమ్మ చీరలు కట్టుకొని పోవచ్చునా? కేసీఆర్ ఎంత ఆగం చేస్తే నాకు అర్థం కాదు. నీ నాశనమైపోను. నీకు సలహా ఇచ్చిన సన్నా చేసినోడు కానీ ఆ 2148 కోట్లతోటి మహిళలకు ఇంకేదైనా సంక్షేమ పథకాలు పెడితే ఏమైనా బాగుపడపోయినారు? ఏమైనా నువ్వు ఇవాళ చీరలు ఇస్తేనే ఏంటివి, చీరలు తీసుకుంటే కొంతమంది అయితే ఆయన తలగా పెట్టి వచ్చి, కొంతమంది అయితే పొద్దుగాల లేవగానే పాత చీరలు కొంటాం, చీరలకు బకెట్లు ఇస్తాం, చీరలకు దువ్వెన్లు ఇస్తాం, ముక్కు పుల్లలు ఇస్తాం, షోల కమ్మలు ఇస్తాం, అంటే డూప్లికేట్ ఒరిజినల్ కావు. కానీ అనగానే అమలక్కలు అంతా కొనిపోయి చీరలు వేసిరి, ఆ బకెట్లు లేకపోతే ఆ ట్రబ్బులు అవి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. ఏ ఒక్కరన్నా బతుకమ్మ చీరతోటి అక్కర వచ్చింది, ఏమైనా అక్కర వచ్చిందా? ఎవరికన్నా అక్కర వస్తే పెద్ద పెద్ద రైతులకు ఆ బావుల కాడ గట్టిన బెదురు పెడుతుంది అక్కర వచ్చినాయి. పత్తి చేనులకో లేకపోతే కంది చేనులకో వరి చేనుల దగ్గరనో ఆ కోసకి ఈ కోసకు 4 చీరలు కట్టి ఈ నుంచి ఆడదాకా రబరబ అంటుంటే పిట్టెలు ఎగిరిపోతాను తప్పితే ఏ ఒక్క ఆడపడుచు అయినా కానీ నీ చీరలు కట్టుకొని అబ్బా కేసీఆర్ కడుపు చల్లకుండా ఎంత మంచి చీర ఇచ్చి నాకు ఈ చీర లేకుంటే ఇవ్వాలి, నేను బతుకమ్మ పండుగ చేయకపోదు, దీని దసరా చేయకపోదు అన్న ఆడి మనుషులు ఎవరైనా ఉంటే జర ఒక్కరి పేరు చెప్పురాయా. 2148 కోట్ల రూపాయలు ఖర్చు చేసినవంటి అందులో మరి నీకు మిగిలినవి ఎంత, నీ కమిషన్లు ఎంత, దానికి సంబంధించిన శాఖ ఉంటుంది. ఆ శాఖలో ఉన్న సన్నాసులు ఎంతోమంది ఉంటారు. ఏమో ఉత్త పుణ్యానికి నిన్న 241 మంది చనిపోయారు ఆ విమానం ఎక్కి. ఈ అమ్మ గీ అవినీతి పరులు పాడైపోయి నిన్న విమానం ఎక్కిన అయిపోవాలి, అంతా బతికిపోదు, వీళ్ళంతా పిట్టలిపోయిన పడకన కొట్టేసి అయ్యేపోవు. అయినా మీరు అతగిట్ట మందిని ముంచాలని ఉందిలే, మీరే ముందోరికి నిండాల్సి ఉంటారు కదా, మీరు ఎక్కడ పోరు, ఇంకా జనాల సొమ్ము తినడానికే ఉంటారు. కానీ ఉత్త పుణ్యానికి 2148 కోట్ల రూపాయలు అవి ఎవరికి వచ్చినట్టు, ఎవరికి పోయినట్టు? నీ చీరలు ఇప్పటిదాకా ఉన్నాయో లేకపోతే అవన్నీ ఏడికాడి చీకిపోయినా అవి మొత్తం ఆడు పాతింప సామానోడు లేకపోతే అదేంది ప్లాస్టిక్ డబ్బాలోడు కొనుక్కొని పోయి మరి ఏం చేసిరు ఏం కథను ఓనికి తెలియదు ఆ ముచ్చట. అంటే ఇంకా తాళుబేలిరో లేకపోతే మరి ఏం చేస్తారో పాత చీరలతోటి ఇంకా పని చేసినట్టు ఎవరికి ఎక్కరా కేసీఆర్. ఇంకో గీ ముచ్చట వచ్చింది ప్రజలు, అందుకోసమనే అమలక్కల కన్నా కానీ అమలక్కలు కాదు ఎవరైనా వినొచ్చు ఈ వీడియోని. ఇక ఉంటాం మరి.